దాంబుల్లా వేదికగా జరుగుతున్న ట్రైనేషన్ వన్డే సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో ఇండియా ఏ జట్టు అద్భుతమైన ఆట తీరుతో ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుపై 101 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గత లీగ్ మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో డిఎల్ఎస్ పద్ధతిలో త్రుటిలో ఓడిపోవడం, అలాగే శ్రీలంకపై సూపర్ ఓవర్లో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో పరాజయం పాలు కావడంతో ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన తీవ్రమైన ఒత్తిడిలో కెప్టెన్ తిలక్ సేన బరిలోకి దిగింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన భారత కుర్రాళ్లు మొదటి బంతి నుండే తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఈ భారీ విజయంతో ఇండియా ఏ జట్టు నెట్ రన్ రేట్ అమాంతంగా మెరుగుపరుచుకోవడమే కాకుండా పాయింట్ల పట్టికలో శ్రీలంకను వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఈ సిరీస్లో ఫైనల్కు చేరిన మొదటి జట్టుగా అనధికారికంగా నిలిచింది. ఫైనల్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచినా, శ్రీలంక గెలిచినా ఇండియాను ఫైనల్స్ వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరు. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు నెట్ రన్ రేట్ చాలా మైనస్లో ఉన్నందున వారు కనీసం 150 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై చివరి లీగ్ మ్యాచ్లు గెలిచినా ఫైనల్ చేరే అవకాశం ఉండదు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇలాంటి అద్భుతాలు చేసే స్థాయిలో లేదు కాబట్టి ఫైనల్లో ఇండియా, శ్రీలంక జట్లు తలపడ్డం ఖాయమైందే. మొన్ననే ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లి ఆటగాళ్ల మధ్య ఎంతటి హైటెన్షన్ వాతావరణం నెలకొల్పిందో మనందరికీ తెలిసిందే. ఆ పరాజయానికి గట్టిగా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సగర్వంగా టోర్నీ విజేతగా నిలవాలని ఇండియా ఏ జట్టు ఎంతో కసితో, గట్టి పట్టుదలతో ఉంది. రాబోయే ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మరోసారి అసలు సిసలైన ఉత్కంఠను పంచుతూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా నిలవడం ఖాయం. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఇండియా ఏ జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోరును నమోదు చేసి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఓపెనర్లు ప్రియాంశారియా, వైభవ్ సూర్యవంశీ జట్టుకు అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. ఈ మ్యాచ్ ఆరంభంలోనే డకౌట్ అయ్యే ప్రమాదాన్ని డిఆర్ఎస్ రివ్యూ కారణంగా తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ ఆ తర్వాత కాస్త కుదురుకుని 28 బంతుల్లో 38 పరుగులు చేయగా, మరోవైపు ప్రియాంశారియా ఎంతో బాధ్యతాయుతంగా ఆడుతూ 42 బంతుల్లో 58 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇక ఫస్ట్ డౌన్లో వచ్చిన అనుభవజ్ఞుడైన బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగుల వద్ద క్యాచ్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రా కలిసి ఇన్నింగ్స్ ను అద్భుతంగా చక్కదిద్దారు. వీరిద్దరూ ఎంతో సమయోచితంగా ఎక్కడ తొందరపడకుండా ఆడుతూ 4వ వికెట్కు ఏకంగా 104 పరుగుల బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తిలక్ వర్మ 75 బంతుల్లో 59 పరుగులు చేసి ఈ సిరీస్లో తన అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ 3వ హాఫ్ సెంచరీ నమోదు చేయగా, కుషాగ్రా 67 బంతుల్లో 58 పరుగులు చేసి అతనికి చక్కటి సహకారం అందించాడు. ఇన్నింగ్స్ చివర్లో బ్యాటింగ్కొచ్చిన విప్రాజ్ నిగామ్ కేవలం 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లలో ఆఫ్ఘన్ బౌలర్లు ఫర్మానుల్లా సఫీ, అబ్దుల్లా అహ్మద్ జాయ్ బౌలింగ్లో వరుస వికెట్లు కోల్పోయినప్పటికీ అప్పటికే భారత్ జట్టు 319 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది. ఈ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభ్సిమ్రాన్ సింగ్ స్థానంలో వచ్చిన ప్రియాంశారియా, అలానే జట్టులోకి వికెట్ కీపర్గా వచ్చిన కుమార్ కుషాగ్రా ఇద్దరు కూడా అర్ధ సెంచరీలు చేశారు. దీన్ని బట్టి భారత్ బెంచ్ స్ట్రెంగ్త్ ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతోంది. 320 పరుగుల పర్వతం లాంటి లక్ష్య ఛేదనలో భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టు ఏ దశలోనూ కోలుకోలేక కేవలం 36.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలిందే. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆఫ్ఘన్ ఓపెనర్లు పరుగులు రాబట్టే ప్రయత్నం చేయగా ఫాస్ట్ బౌలర్లు యష్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ పదునైన బంతులతో విరుచుకుపడ్డారు. యష్ ఠాకూర్ బౌలింగ్లో ఓపెనర్ హసన్ భారీ షాట్ ఆడగా, రుతురాజ్ గైక్వాడ్ తన ఎడమ వైపుకు అద్భుతంగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకుని భారత్కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఇక అన్షుల్ కంబోజ్ బౌలింగ్లో 1 డౌన్ బ్యాటర్ ఖలీద్ కవర్స్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్ గాల్లోకి లేచి క్యాచ్ పడుతున్నప్పుడు బంతి చేతుల్లోంచి జారుతున్నా వెంటనే తేరుకుని వెనక్కి పరిగెత్తి నేలకు కేవలం అంగుళాల దూరంలో ఉన్నప్పుడు సింగిల్ హ్యాండ్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. ప్రమాదకరంగా మారుతున్న ఓపెనర్ ఇమ్రాన్ మీర్ 37 రన్స్ వద్ద స్పిన్నర్ నిశాంత్ సింధు బౌలింగ్లో భారీ షాట్ ఆడగా, సూర్యాన్ షెడ్గే తన కుడివైపుకు పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతమైన క్యాచ్ పట్టాడు. 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్ జట్టును మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బాహిర్ షా 57 పరుగులతో, ఫైజల్ షినోజాదా 46 పరుగులతో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 4వ వికెట్కు 87 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ కెప్టెన్ తిలక్ వర్మ తన బౌలర్లను వ్యూహాత్మకంగా మార్చుతూ వారి జోరుకు కళ్లెం వేశాడు. ఈ ప్రమాదకర జోడీని స్పిన్నర్ అనుకుల్ రాయ్ విడదీశాడు. ఫైసల్ షినోజాదాను అనుకుల్ రాయ్ క్యాచ్ అండ్ బౌల్ చేయగా, బాహిర్ షాను విప్రాజ్ నిగమ్ అవుట్ చేశాడు.
ఈ ప్రమాదకర జోడీని విడదీయడంతో ఆఫ్ఘనిస్తాన్ పతనం మొదలైంది. ఆ తర్వాత భారత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నిశాంత్ సింధు 3 వికెట్లు పడగొట్టి థాయిలాండర్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఈ మ్యాచ్లో నిశాంత్ సింధు 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో ప్రధాన హైలైట్ ఏంటంటే యష్ ఠాకూర్ వేసిన షార్ట్ బాల్ను ఇషాక్ థర్డ్ మ్యాన్ దిశగా కట్ చేశాడు. అది నో మ్యాన్స్ ల్యాండ్లో పడుతుంది అనుకున్న తరుణంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అశోక్ శర్మ తన ఎడమ వైపుకు పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డైవ్ చేస్తూ 2 చేతులతో కళ్ళు చెదిరే బ్లైండర్ క్యాచ్ సెన్సేషన్ గా మారింది. ఇదే మ్యాచ్లో బౌండరీ లైన్ వద్ద ప్రియాంషారియా, అన్షుల్ కంబోజ్ ఇద్దరు కూడా అద్భుత క్యాచ్లు అందుకున్నారు. అలా ఈ మ్యాచ్లో ఇండియా ఫీల్డింగ్లో అదరగొట్టడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.